వెల్కమ్ టు ఎల్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వార్త మాత్రం చక్కర్లు కొడతా ఉంది. 700 కోట్ల భూ కుంభకోణం జరిగిందట్టు కూడా. దానికి ప్రధాన సూత్రధారిగా చెప్తా ఉన్నారు జబర్దస్త్ ఫేమ్ రీతు సింగ్ కి సంబంధించి ఆమెకి 700 కోట్ల విలువైన భూములను ఒక వ్యక్తి శ్రీకాంత్ కట్టబెట్టారంటూ కూడా ఒక ప్రధానమైన వార్త. దానికి సంబంధించి ధరమ్ సింగ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడికే నేరుగా లేఖ రాసిన నేపథ్యం కనబడతా ఉంది. గతంలో ఏం జరిగింది, 700 కోట్లకు సంబంధించిన ఈ భూములను శ్రీకాంత్ ఏ విధంగా ఇక రీతు చౌదరికి తర్జుమా చేశారనేది కూడా ప్రధానంగా ఆ లేఖ సారాంశం. మొత్తానికి ఈ అన్ని అంశాలకు సంబంధించిన దాని గురించి మాట్లాడడానికి హైకోర్టు లాయర్, అదేవిధంగా బీజేపీ నాయకులు ఇక కృష్ణకాంత్ పోతిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనంగా చెప్పొచ్చు ఒక వార్త మాత్రం 700 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములను అన్యాక్రాంతంగా కట్టబెట్టుకున్నారు వారు. రీతు సింగ్ అని ఒక జబర్దస్త్ కి సంబంధించిన ఆమె, దాంట్లో రీతు చౌదరి గారు. దీనికి సంబంధించిన వార్త మాత్రం చెక్కర్లు కొడతా ఉంది. ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంటి? 700 కోట్ల భూ కుంభకోణానికి సంబంధించి మీరేం చెప్తారు? ప్రశాంత్ గారు, అది మనం చూస్తే ఇప్పుడు ఛానల్స్ అన్నిట్లో అదే అందరూ మాట్లాడుతున్నారు. ఇలా అంటే ఇది మామూలుగా ల్యాండ్ స్కామ్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో, గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు కానీ ఈ స్కామ్స్ కానీ ఇవన్నీ 1 by 1 ఇప్పుడు ఉన్న మా కూటమి గవర్నమెంట్ 1 by 1 అని బయట తీస్తుంది. వాళ్ళు అసలు ఎంత అన్యాయాలు చేశారు, ఏం స్కామ్స్ చేశారు అవన్నీ బయటపడుతున్నాయి. సో కాకపోతే ఈ కేసులో ఏంటంటే కొద్దిగా ఈమె ఒక యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో పలానా యాక్ట్రెస్, ఆవిడ పేరు వినబడుతుంది కాబట్టి సో ఇది కొద్దిగా ఎక్కువ హైప్ అయి కొద్దిగా ఎక్కువ కనబడుతుంది ఇదంతా. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఈ స్కామ్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక ల్యాండ్ స్కామ్, ఒక 700 కోట్ల ల్యాండ్ స్కామ్ అయిందని చెప్పి ఆరోపణలు. దానికి ముఖ్యంగా ఏంటంటే విజయవాడ ఇబ్రహీం పట్నం మధ్యలో ఉన్న ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో ఈ ల్యాండ్స్ లో ఈ స్కామ్స్ అయినాయి. ఇక్కడ ఏం చేశారంటే చాలా ల్యాండ్స్ ని ఎన్నో ఎకరాల ల్యాండ్స్ ని గత ప్రభుత్వము, పేర్లు కూడా మనం చెప్పొచ్చు, గౌరవనీయ ఎక్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి పేరు ఒకటి, ఆయన బ్రదర్ వైఎస్ సునీల్ గారి పేరు ఒకటి, నెక్స్ట్ వైఎస్ భారతమ్మ గారి పేరు ఒకటి, వీళ్ళందరి పేర్లు వినబడుతున్నాయి. సో అది ఎందుకు వస్తున్నాయి, అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బట్ ఇది వీళ్ళందరూ ఏంటంటే ఈ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ బినామీల పేర్ల మీద వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఈ ల్యాండ్స్ ని అని చెప్పి అప్పుడు ఆ ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఓలో పనిచేసిన ధరమ్ సింగ్ అనే ఒక సబ్ రిజిస్ట్రార్ చెప్పిన అలిగేషన్స్ ఇవన్నీ, ఇప్పుడు ఆయన పెట్టిన ఎలిగేషన్స్ ఇవన్నీ. సో ఫస్ట్ అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే, అదేదో అంటారు కదా సామెత, తీగలా అయితే డొంకంతా కదిలిందని చెప్పి. సో ఆ టైప్ లో ఏమైందంటే ఈయన ఏసీబీ వాళ్ళు ఏవైతే సదరు ఈ ధరమ్ సింగ్ గారిని ఇన్వెస్టిగేషన్ కి పిలిచి ఆయనని రమ్మని చెప్పారో అప్పటి నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ ల్యాండ్స్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి అని చెప్పి ఎప్పుడైతే ఏసీబీకి డౌట్ వచ్చి ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎప్పుడైతే ఆయన ఇన్వెస్టిగేషన్ కి పిలిచారో అప్పటి నుంచి ఆయన ఇన్వెస్టిగేషన్ కి సహకరించకుండా తప్పించుకొని తిరగడం జరిగింది. లాస్ట్ కి ఆయన ఇంకా అనుకున్నట్టున్నాడు, ఇంక ఇది అయ్యేలా లేరు, నన్ను వదిలేట్ లేరు అని చెప్పి. సో ఆయన స్వయంగా అక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ హీ హాజ్ రిటన్ ఎ లెటర్ టు నౌ చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. ఏంటంటే ఇలా వీళ్ళందరూ ఉన్నారు, గత ప్రభుత్వంలో నన్ను బలవంతంగా నేను కేవలం ఒక పావును మాత్రమే, నేను అసలు ఏం చేయలేదు, నన్ను బెదిరించి భయంతో నన్ను ఇవన్నీ రిజిస్ట్రేషన్స్ చేయించారు, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పి ఆయన ఇప్పుడు ఆరోపిస్తున్నాడు. సో ముఖ్యంగా ఈ ఆరోపణలో ఆయన తీసిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ చీమకుర్తి శ్రీకాంత్ అని, ఆయన భార్య ఈ రీతు చౌదరి, ఇంకా రాఘవరావు అని ఇంకో లేదో పేరు అదొకటి వచ్చింది బయటకి. అట్లనే వీళ్ళందరూ ఎవరి బినామీలు అంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు, గౌరవనీయ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్ గారి బంధువుల బినామీలు వీళ్ళందరూ. ఆయన తమ్ముడు వైఎస్ సునీల్ వాళ్ళ బినామీ, ఆయన భార్య వైఎస్ భారతి, జగన్ గారి భార్య వైఎస్ భారతి గారి బినామీ చీమకుర్తి శ్రీకాంత్ అని చెప్పి ఇట్లా రకరకాల ఆరోపణలనే ధరమ్ సింగ్ చేయడం జరిగింది వాళ్ళ రోజు. సో దానివల్ల మీడియాలో ఇప్పుడు ఇదంతా హ్యూమన్ క్రై అయిపోయి ఇక్కడ పెద్ద హంగామా అయిపోతుంది. దానివల్ల ధరమ్ సింగ్ అది చెప్తా ఉంటే శ్రీకాంత్ మాత్రం అసలు మాకేం సంబంధం లేదు, ధరమ్ సింగే వాళ్ళకి బినామీ, ధరమ్ సింగే ఆ భూములను మాకు కట్టబెట్టాడు, అంతకు మించి మాకేం తెలియదు అని అంటున్నారు. ఇట్లా చూస్తారు. ఇప్పుడు మనం ఒక భూమి మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నా, మనం ఏం చేసినా, లేకపోతే పలానా జీపీఏ వచ్చినా మన పేరు మీద, లేకపోతే సేల్ డీడో గిఫ్ట్ డీడో ఏది ఇచ్చినా మన సంతకం అందులో ఉండదు. మనకి ఇష్టం లేకుండా అవతల ఇవ్వరు కదా మనకి. సో ఇద్దరు సంతకాలు, ఇద్దరు ప్రమేయం లేకుండా అది అవ్వదు, 2 పార్టీస్ ప్రమేయం ఉంటేనే అది అవుతుంది. సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అలాంటివి ఇంకా చూడలేదు, అవి ఒకవేళ ఉన్నప్పుడు అలాంటి డాక్యుమెంట్స్ ఇద్దరు పార్టీస్ సముఖంగా ఇష్టపడే సంతకాలు పెట్టినట్టు ఉన్నప్పుడు
అది నాకు బలవంతంగా ఇచ్చారు నాకు తెలియదు, లేకపోతే ఫార్జరీ చేశారంటే ఓకే, ఫార్జరీ చేసినా కూడా వేర్ యూ హావ్ టు ప్రూవ్ దట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. రేపటి రోజు చార్జ్ షీట్ ఫైల్ మీ మీద కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మీ తరపున న్యాయవాదులు అవన్నీ వాదిస్తారు. ఒకవేళ అవసరమైతే నిజంగా ఫార్జర్డ్ డాక్యుమెంట్స్ ఇది సంతకం కాదా అనుకుంటే శ్రీకాంత్ గారు ఆరోపిస్తున్నట్టు, అలాంటప్పుడు ఫోరెన్సిక్స్ వెళ్తే అక్కడ నిజాలంటే తేలుతాయి. బట్ అప్పటి వరకు అయితే ఈజ్ అన్ అక్యూజ్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ నిప్పులేందో పొగరాదు అన్నట్టు ఏం లేకుండా చీమకుర్తి శ్రీకాంత్ గారి పేరు ఎందుకు వస్తుంది ఈ కేసులో? పలానా కొందరు వ్యక్తుల పేర్లు మాత్రం ఎందుకు వస్తాయి ఇందులో? అందులో ముఖ్యంగా గత ప్రభుత్వంలో అసలైన చీఫ్ మినిస్టర్ గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బినామీల్లాగా వీళ్ళ పేర్లు వస్తున్నప్పుడు సో దేర్ హ్యాస్ టు బి సంథింగ్ ఓవర్ దర్. ఏదో ఒక ప్రైమా ఫేసీ లేకుండా, జనరల్ మేము లా లాంగ్వేజ్ ఏమంటాం ప్రైమా ఫేసీ అంటాం. ప్రైమా ఫేసీ ఎస్టాబ్లిష్ అయితేనే ఒక అరెస్ట్ కానీ ఒక ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేయొచ్చు మనం. దాని తర్వాత అరెస్ట్ అవి చేయొచ్చు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత. ప్రైమా ఫేసీ అంటే బేసిక్ క్రక్స్ ఆఫ్ ది కేసు. అసలు నిజంగా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా అక్కడ నిజంగా ఒక నేరం జరిగిందా లేదా, దాని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ పోలీసు వారు నమ్మి నిజంగా ఇక్కడ ప్రైమా ఫేసీ ఉంది అని చెప్తేనే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అయితే ఊరికే వాళ్ళు కేసులు పెడతానికి ఇదివరకు లేవు చట్టాలు. ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ చట్టాలు కూడా మీరు చూసుకుంటే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లు అలా చేయడానికి లేదు. ఒకళ్ళు చేసినా కూడా వాళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది రేపటి రోజు ఆ ఎఫ్ఐఆర్ వచ్చినా కూడా వితిన్ 6 months 1 year లోపల అవి క్లోజ్ చేయాలి. అవి క్లోజ్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకి రిమార్క్ పడుతుంది పోలీస్ వారికి. సో వాళ్ళకుండే ప్రెజర్స్ వాళ్ళకుంటే ఇదివరకు ఊరికే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు ఇప్పుడు పోలీస్ వారు. సో అలాంటప్పుడు ఒక ప్రైమా ఫేసీ లేకుండా ఊరికే ఎఫ్ఐఆర్లు అవి చేయరు పోలీస్ వారు. సో నిజంగా దేర్ హ్యాస్ టు బి సంథింగ్ అవుట్ దేర్. సో ఏసీబీ వారు కూడా సేమ్ లా. ఇప్పుడు ఏసీబీ వారు కూడా ఇవాళ రోజు ఏమైనా ఎఫ్ఐఆర్ వేసి వీళ్ళని ప్రాసిక్యూట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే డెఫినెట్లీ దేర్ హ్యాస్ టు బి సమ్ ప్రైమా ఫేసీ ఎస్టాబ్లిష్ దేర్. సో ఊరికి ఇలా పేర్లు రావు కదా. సో వీళ్ళు ఇవి ఇన్వెస్టిగేషన్ సహకరించాలి, వీళ్ళు మాట్లాడాలి. ఏదున్నా కానీ ఏసీబీ వారు ఇప్పుడు వీళ్ళని పిలుస్తున్నారు పార్టీలు చేసి. ఓకే సార్, అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు చాలా మంది అసలు శ్రీకాంత్ అదే విధంగా ధరమ్ సింగ్ సంబంధించి ధరమ్ సింగ్ శ్రీకాంత్ వాళ్ళ మధ్యలో జరిగిన లావాదేవీలకు సంబంధించి మాకేం సంబంధం, అప్పుడున్న ప్రభుత్వం అయినప్పటికీ కూడా అది మా సిచ్యువేషన్స్ లో లేదు కదా, ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి అది తెలిసింది, కానీ మాకేం సంబంధం అని వైసీపీ నాయకులు అంటున్నారు. అక్కడ ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళ హయాంలోనే ఈ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. వాళ్ళకేం సంబంధం అనేది చాలా అసలు హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ లో ఉంది, నా కింద ఏమైతే అన్యాయాలు జరుగుతున్నాయి నాకేం సంబంధం అంటే ఎలా ఉంది? అప్పుడు మీ ప్రభుత్వమే కదా. సో మీ దాంట్లోనే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఈ ల్యాండ్ స్కామ్స్ ఇవన్నీ అయినాయి. అలాంటప్పుడు మరి మీదే కదా బాధ్యత. ముఖ్యంగా అక్కడ ఎవరైతే నేరము ఆమోదింపబడి ఆయన మీద అక్యూజేషన్స్ ఉన్నాయో ఆ అక్యూజ్డే మీ పేర్లు చెప్తున్నాడు. ఇప్పుడు మామూలుగా అతను వేరే బయట వాళ్ళ పేర్లు ఏదో చెప్తే ఓకే, థర్డ్ పార్టీ పేర్లు. ఆయన చెప్పేది కొందరు పేర్లు తీసి వీళ్ళందరూ పలానా వ్యక్తుల బేరామీలను డైరెక్ట్ చెప్తున్నప్పుడు మరి దాంట్లో వీళ్ళు ఇంకా అది కాదు ఇది కాదు అంటే ఎట్లా? వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వీళ్ళు చేయాల్సింది ఏంటి, అది కోర్టులో తేల్చుకోవాలి. నిజంగానే ఇన్వెస్టిగేషన్ వీళ్ళందరూ సహకరించాలి. ఎవరైతే వాళ్ళ పేర్లు తీస్తున్నారో, ఒకవేళ ఏసీబీ నిజంగానే ఆయన తీస్తున్న పేర్లకి నిజంగానే ఏమైనా లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేసి నిజంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని ఏసీబీ నమ్మితే సో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ పిలిచే హక్కు ఉంటుంది ఏసీబీకి. సో డెఫినెట్ గా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. మీరు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? వచ్చి ఏసీబీకి ఇన్వెస్టిగేషన్ సహకరించండి, అప్పుడు తేటతెల్లం అయిపోతాయి కదా నిజాలేదో అబద్ధాలేదో, అంతే కదా. సో అలా చేయొచ్చు, మరి భయం ఎందుకు ఇంకా అలాంటప్పుడు ఊరికే? అండ్ ముఖ్యంగా ఇక్కడ చాలా హాస్యాస్పదం ఏంటంటే ప్రశాంత్ గారు, గవర్నమెంట్ మీది మాకు తెలియదు అంటమైతే అసలు దారుణం. ఇదైతే మీ గవర్నమెంట్ లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు అంటే అంత దారుణంగా మీరు నడిపించారు పోయిన 5 సంవత్సరాలని అర్థమవుతుంది అక్కడ క్లియర్ గా. సో అంత నీచంగా గవర్నమెంట్ ఉందని ఇంకా తెలుస్తుంది. ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ సార్, అంటే ఫర్దర్ గా ఎట్లా ఉండబోతుంది కేసుకు సంబంధించి? ఇప్పటికే ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఫర్దర్ గా ఒకవేళ కేసు అంటే సీరియస్ గా తీసుకుంటే ఎట్లాంటి సెక్షన్స్ ఉండబోతున్నాయి? నిజంగా అందరినీ పిలిచి ఖచ్చితంగా వారందరినీ విచారించే పరిస్థితి ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది అసలు? అంటే డిపెండ్స్ అని. నిజంగా నేను చెప్పినట్టు ఇందులో ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ వాళ్ళు తగ్గట్టుగా ఎవిడెన్సెస్ ఏమైనా దొరికితే ఖచ్చితంగా ఎంత పెద్దవాళ్ళైనా పిలిచే హక్కు ఏసీబీకి ఉంటుంది. సో అలా పిలిచి ఎవరినైనా కానీ, ఐదర్ శ్రీకాంత్ ని కానీ, లేకపోతే రీతు చౌదరి గారిని కానీ, లేకపోతే ఇంకెవరో రాఘవరావు గారు కానీ, లేకపోతే ఈయన ఈ ధరమ్ సింగ్ అయితే ఎట్లాగో పెట్టారు. ఇంకా అలానే ఇంకా పెద్దవాళ్ళు ఆయన వాళ్ళ పైన ఎవరైతే వీళ్ళందరూ వాళ్ళ బేనామీలు అని చెప్తున్నారో వాళ్ళు కూడా నిజంగా వీళ్ళకి రిలేషన్ ఉంది, నిజంగానే ఇలాంటివి ఏమో అయినాయి అని చెప్పి సాక్ష్యాలు దొరికితే ఏసీబీ వారు నమ్మితే ఆ సాక్ష్యాలు నిజమని డెఫినెట్ గా అంత పెద్ద వాళ్ళైనా సరే ఇన్వెస్టిగేషన్ వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ పిలిచే హక్కు ఏసీబీకి ఉంటుంది. సో జనరల్ ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ప్రశాంత్ గారు, జనరల్లీ మోస్ట్ కామన్ కేసెస్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది బినామీ కింద కూడా వచ్చింది కాబట్టి ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ యాక్ట్ కూడా ఇందులో యాక్ట్ అని చెప్పి 1988 అది కూడా ఉంటుంది. సో అది కూడా ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ యాక్ట్ కూడా ఇందులో అమల్లోకి వస్తుంది. సో దాని పరంగా పబ్లిక్ సర్వెంట్స్ ఇప్పుడు వీళ్ళందరూ ఈ ధరమ్ సింగ్ కానీ లేకపోతే అంతకుముందు పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గవర్నమెంట్ పొజిషన్స్ లో ఒకవేళ ఉంటే వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కింద పరిగణించబడతారు. సో అలాంటి వాళ్ళకి ఇట్లా
ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ యాక్ట్ కింద వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయడం జరుగుతుంది. Okay. ఒకవేళ వాళ్ళ నేరాలు ప్రూవ్ అయితే వాళ్ళకి 3 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ యాక్ట్ వర్తిస్తుంది దీనికి. అట్ ద సేమ్ టైం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, పీసీ యాక్ట్ అంటాం. సో అది కూడా ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ పబ్లిక్ సర్వెంట్స్ కానీ ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ కానీ వీళ్ళందరికీ వర్తిస్తున్నది. సో పీసీ యాక్ట్ కూడా పడుతుంది దీంట్లో. సో పీసీ యాక్ట్ కూడా పడినప్పుడు పబ్లిక్ సర్వెంట్ మిస్కాండక్ట్ ఆ సెక్షన్స్ పడతాయి. సో అది పడినప్పుడు దానికి 7 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఉంటుంది. అది 7 ఏళ్ళు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫైన్ ఇలాంటివి ఉంటాయి. అది కాకుండా ఇంకా మన క్రిమినల్ సెక్షన్స్ ఎలాగో ఉన్నాయి. ఐపీసీ ఈ 409 ఒకటి అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అదైతే కొద్దిగా పెద్ద సెక్షన్, 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి అందులో. ఇంకోటి క్రిమినల్ కాన్స్పిరసీ 120B ఆఫ్ ఐపీసీ. సో ఇవి కూడా అంతే. ఇవి కూడా అదేంటంటే సివియారిటీ బట్టి, ఆ కేసు యొక్క ఎంత తీవ్రమైన ఆరోపణలు కాన్స్పిరసీ వీళ్ళు చేశారు దాన్ని బట్టి ఉంటుంది. సో అది కూడా 1-2 years వరకు ఇలాంటి ల్యాండ్ స్కామ్స్ లో 1-2 years 3 years వరకు కూడా పడవచ్చు అది. సో అన్నిటికంటే ఇందులో పెద్ద సెక్షన్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది కూడా, అదైతే 10 ఏళ్ళు జైలు శిక్ష. అది కాకుండా నేను చెప్పిన వేరే ఇతరత్ర సెక్షన్స్, ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 7 ఏళ్ల జైలు శిక్ష అది పడుతుంది. అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ యాక్ట్ 1988 అది పడతాయి. ఇవన్నీ కూడా వర్తిస్తాయి కేసులో. ఇవన్నీ సెక్షన్స్ పెట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ అంటే చరిత్రలో చూసినా కూడా ఎంత పెద్దవారైనా కూడా అంటే చివరగా అన్యాయం చేయాల్సింది సిచ్యువేషన్ అంటే శిక్షలు ఎదుర్కోవాల్సింది, మిగతా అన్నిటి చట్టాలకు పూర్తిగా తప్పు చేసిన వ్యక్తిగా సమాజం ముందుకు రావాల్సిన కింది స్థాయి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అదే కనబడతా ఉంది. ఎట్లా సార్, ఎట్లా చూడవచ్చు అసలు నిజంగా పెద్దవాళ్ళంతా బినామీల పేర్లు పెట్టుకొని ఇదంతా ప్రజా సొమ్మును పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటున్నట్టు కదా. ఎట్లా చూస్తారు అసలు దీన్ని, ఎట్లా చెప్తారు దీన్ని? అదేనండి, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ప్రశాంత్ గారు. జనరల్ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి కేసులు మనం ఎప్పుడైనా చూసుకుంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఎప్పుడైనా కానీ ఇదివరకు కూడా మనం చూసాము, ఈ ఎవరైతే ఈ పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారో అసలు మెయిన్ పొలిటీషియన్స్, వాళ్ళు ఏమేమి స్కాములు చేస్తే వాళ్ళ కింద ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ వాళ్ళు బుక్ అవుతారు. వాళ్ళని జైలుకు పంపించే ప్రక్రియ చూసాం కానీ అసలైన వీళ్ళని పెద్ద జైల్లో పంపించి వాళ్ళకి శిక్షలు పడేందుకు మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేము మనం. అది ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా ఒక క్లియర్ మనీ లాండరింగ్ స్కామ్స్ ఎలా చేయాలన్న దాంట్లో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. వాళ్ళకు టీం ఉంటుంది. సో దాని మీదే వాళ్ళు క్లియర్ గా వాళ్ళకి తెలుసు వాళ్ళ పేర్లు బయటపడకుండా ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఒక స్కామ్ ఎలా చేయాలని చెప్పి. సో అలాంటి నిష్ణాతనమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు నిష్ణాతులు కాబట్టి అవి వాళ్ళ పేర్లు బయటపడట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఏదైనా ఒక క్రిమినల్ కేసు కానీ, ఒక ఇలాంటి ఏసీబీ వాళ్ళు ఫైల్ చేసే క్రిమినల్ కేసెస్ కానీ, లేకపోతే ఏదైనా కానీ క్రిమినల్ కేసు ఇన్వెస్టిగేషన్ పార్ట్. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసెస్ పిఎంఎల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఈడీ వాళ్ళు చేస్తారు. పిఎంఎల్ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద వాళ్ళు చేసేది, అది వాళ్ళ యాక్ట్ కింద. వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలాంటి కేసెస్ లో, ఈ మనీ లాండరింగ్ కేసెస్ కానీ, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కానీ, ఈ ల్యాండ్ స్కామ్స్ కానీ, ఇవన్నిట్లోనూ మీకు పీసీ యాక్ట్, ఇప్పుడు నేను చెప్పినట్టు బినామీ యాక్ట్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఎట్ ఎండ్ ఆఫ్ ది డే క్రిమినల్ కేసెస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. సో ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇవన్నిట్లో ఇన్వెస్టిగేషన్ అవసరం. మేజర్ గా ఏసీబీ వారు కానీ, ఈడీ వారు కానీ, పోలీస్ వారు కానీ ఎవరైనా సరే ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషనే మెయిన్ ఇలాంటి కేసుల్లో. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మీకు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తే మేజర్ చంక్ ఆఫ్ ది కేసు అక్కడే సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా కోర్టులోకి వెళ్ళడం, అదంతా అక్కడ ప్రూవ్ అవడం, అది ఇంకా చాలా తక్కువ, అది తర్వాత వస్తుంది. మెయిన్ భాగం ఇదే. ఇది కరెక్ట్ గా అయితే కోర్టులో కూడా ఇది ప్రూవ్ చేయడం ఈజీ అవుతుంది. సో నేను ఏమనుకుంటా అంటే, ఎక్కడో ఈ సంస్థలో ఇన్వెస్టిగేషన్ భాగాల్లో ఫెయిల్ అవుతున్నాయి. ఐదర్ వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేకపోవడమో, లేకపోతే కరెక్ట్ టెక్నాలజీ అవన్నీ వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏదైనా కానీ ఈ పెద్దవాళ్ళని మనీ ట్రైల్ లా ఉంటాం దీని మీద. అంటే పెద్దవాళ్ళు కింద వాళ్ళని ఇట్లా బినామీల కింద పెట్టి, లేదా షెల్ కంపెనీస్ ఫారెన్ లో ఏదో వాళ్ళ పేరు మీద ఏదో పేపర్ మీద ఉండే కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నిటిని వీళ్ళు కరెక్ట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయగలిగే టెక్నాలజీ వీళ్ళు చేతులు ఉండాలి, దాని ట్రైనింగ్ ఉండాలి. ఇక్కడ పోలీస్ వర్క్ కానీ, ఏసీబీకి కానీ, ఈడీకి కానీ ఇవన్నీ ఉండి వాళ్ళు తరవుగా ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని కూడా అప్పుడు ఇందులో కరెక్ట్ గా వీళ్ళని కన్విక్ట్ చేయగలుగుతారు నిజంగా వాళ్ళు ఒకవేళ స్కామ్ చేస్తే. సో అది ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్యూర్ కి కారణం వీళ్ళ ట్రైనింగ్ ఒకటి సరిగ్గా లేకపోవడం, ప్లస్ పొలిటికల్ పార్టీల ప్రెషర్లు, అది కూడా మనం కాదలేము. ఇవన్నీ అప్పుడప్పుడు కొన్ని పార్టీల కింద పనిచేస్తూ ఉంటాయి ఈ సంస్థలు. సో అది కూడా ఉండకూడదు. ఇవి ఇండిపెండెంట్ బాడీస్ అన్నప్పుడు ఇవి ఇండిపెండెంట్ అథారిటీస్ లాగా ఉండాలి, వేరే ఒక పార్టీ కింద తొత్తుల్లో ఉండకూడదు ఇవి. సో అలా ఉన్నప్పుడు క్లియర్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. నిజాలు ఏంటో అప్పుడు క్లియర్ గా బయటకు వచ్చి కేసు కరెక్ట్ గా ప్రాసిక్యూట్ అయ్యి నిజమైన నేరగాళ్ళు, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళందరినీ అప్పుడు మనం కరెక్ట్ గా పట్టుకోగలిగి అప్పుడు మనకి వాళ్ళని కన్విట్ చేసి జస్టిస్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆ ప్రజాధనాన్ని వాళ్ళు వృధా చేసిన వాళ్ళకి కరెక్ట్ గా శిక్షలు పడతాయని నేను అనుకుంటున్నాను, ఎంత పెద్దవారైనా కూడా. ఈ సమస్యలు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తే అప్పుడు ఇవన్నీ అయితే. ఇవి అవ్వనంతకాలం, ఇన్వెస్టిగేషన్ పార్ట్ సరిగ్గా అవ్వనంతకాలం ఈ కేసులన్నీ ఫ్యూచర్ లో కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏళ్ల తరబడి ఇలా నడుస్తూ ఉంటాయి. మీరు నేను ఎంత ముసలం అయిపోతాం. మనం మన వాళ్ళు కూడా చూసి, ఓహో ఇది అప్పుడు నా చిన్నప్పుడు మా తాతయ్య గారి కేసు కదా, తాతయ్య గారి టైంలో కేసు కదా చూస్తూ ఉంటారు. అలా అవుతా ఉంటాయి. లాస్ట్ గా కేసులు కొట్టేస్తారు, నీరు గారిపోతాయి కూడా. సో అది కాకుండా జనాలు అండ్ మెయిన్ ఏజెన్సీస్
వాటిలో కరెక్ట్ ట్రైనింగ్ అండ్ టెక్నికాలిటీస్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దే షుడెంట్ బి అండర్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫ్రీగా వాళ్ళు చేసుకోగలగాలి. ఆ రోజు ఇవన్నీ కేసులు సాల్వ్ అవుతాయి అనేది నా ఉద్దేశం. అంటే విచారణ వేగవంతంగా జరిగి విచారణకు సంబంధించి పారదర్శకంగా జరిగితే మాత్రం గత ఉన్న ప్రభుత్వానికి సంబంధించి ఆ మెడకు చుట్టుకునే అవకాశం ఉందా? నిజంగా అప్పుడున్న పెద్దలుగా చెప్పుకున్నా, అంటే అప్పుడున్న సీఎం కావచ్చు, సీఎంకి సంబంధించిన ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నిజంగా విచారణ కరెక్ట్ జరిగి వారే నిజంగా ముద్దాయిలుగా ఒకవేళ పరిగణిస్తే ఆ పరిస్థితి ఉందంటారా? ఆ కేసుకి సంబంధించి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఏమైనా మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎన్ని స్కామ్స్ అయినాయో అవన్నీ బయటపడుతున్నాయి వన్ బై వన్. ఇప్పుడు మన రీసెంట్ గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీజ్ షిప్ ఒకటి బాగా వైరల్ అయింది. ఆయన పీడిఎస్ రైస్ ని స్టెల్లా షిప్ లో ఎలా పట్టుకున్నారో మనం చూసాం క్లియర్ గా. అది నిజంగానే ఇప్పుడు దగ్గర దగ్గర నాకు తెలిసి 1500 మెట్రిక్ టన్ల రైస్ ని అన్లోడ్ చేశారు ఆ షిప్ నుంచి. పీడిఎస్ రైస్ ని, ఇల్లీగల్ రైస్ ని అన్లోడ్ చేసి ఇప్పుడు నిన్ననే అది సండే రోజు అది వెళ్ళింది. అది లాస్ట్ షిప్ ని పంపించారు, ఆ రైస్ ని అన్లోడ్ చేశారు. సో అక్కడ ఒక 8 నుంచి 10 మంది పైన మనుషుల మీద, జనాల మీద అది కేసులు వేశారు ఇప్పుడు ఆ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ లో. సో స్కామ్లు నిజంగా గత ప్రభుత్వాలు అయినా ప్రూఫ్స్ మనకు కనబడుతున్నాయి కదా. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఆడుదాం ఆంధ్ర, అందులో కూడా చాలా స్కామ్స్ అయినాయని చెప్పి అంటున్నారు. అట్ ద సేమ్ టైం తిరుపతి తిరుమల లడ్డు ఇష్యూ చూసారు కదా. అది ఎంత అదైతే అసలు చాలా పెద్ద మహాపాపం కూడా. ఎంతో మంది హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అప్పుడు నేనే ఒక డిక్లరేషన్, ఆయన జగన్ గారు అప్పుడు వస్తున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి నేను కూడా చాలా ఛానల్స్ డిబేట్ చేయడం జరిగింది, అడగడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. అట్లానే టీటీడీ వారికి వీళ్ళందరికీ ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఇది నేను నోటీసులు పంపించడం జరిగింది. దీని మీద తరవ ఇన్వెస్టిగేషన్ అవ్వాలని. దాని తర్వాత వాళ్ళు సిట్ వేయడం జరిగింది హైకోర్టుతో, అది సుప్రీంకోర్టుతో అన్వయించి సుప్రీంకోర్టు నుంచి ఒక మనిషిని పెట్టి వాళ్ళతో పాటు వీళ్ళ సిట్ కూడా కలిపి ఒక సిట్ వేయడం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ అయినాయి అనమాట. సో ఇలాంటివన్నీ మేము చేస్తున్నాను మా ప్రభుత్వంలో. మేము ఏంటంటే మీరు చూస్తుంటే వన్ బై వన్ వీళ్ళ స్కామ్స్ అని బయటపడుతున్నాయి. సో అలాంటప్పుడు ఇది మాత్రం ఎందుకు, ఇందులో కూడా అతిశక్తి ఏం లేదనిపిస్తుంది నాకు. డెఫినెట్ ఇది కూడా అయ్యే ఉంటుంది. లెటెస్ట్ ఇప్పుడు ఏసీబీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తుందో, సో వన్ బై వన్ లెట్ దెమ్ డూ దేర్ ఇన్వెస్టిగేషన్. సో నిజాలు ఏంటో మనకి టైమే చెప్తుంది, డెఫినెట్ గా బయటకు వస్తాయి. అప్పుడు నిజంగా పెద్దవాళ్ళు, నిజంగా గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళని ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడే ఛాన్స్ ఉంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిందే డెఫినెట్ గా. సార్ అంటే ఫైనల్ గా చెప్పండి, అంటే రీతు చౌదరికి సంబంధించి జబర్దస్త్ లో జస్ట్ ఈవెంట్ లో చేసే ఒక వ్యక్తి, ఆమె సోషల్ మీడియాకి సంబంధించి చూస్తూ ఉన్నాం. ఆమె రీల్స్ అయినా మిగతా స్విట్జర్లాండ్ లేకపోతే మిగతా కంట్రీస్కి వెళ్ళి ₹1 కోటి పెట్టి ఒక కారు కొన్న పరిస్థితి కనబడుతుంది. ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలకు సంబంధించి నిజంగా అవి నేర నిరూపణ అయితే ఆమె భవిష్యత్ అంటే ఎట్లా ఉండబోతుంది, ఆమె పైన ఎట్లాంటి చట్టాలు అంటే ప్రభుత్వం కీలకంగా తీసుకోబోతుంది, ఆమె పైన ఎట్లాంటి సెక్షన్స్ నమోదు కాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఆమెని ఇప్పుడు ఆమె ఈ కేసులో పావుగా ఆమెను వాడుకున్నారా, ఆమెకు తెలిసి చేశారా, తెలియజేశారా, ఇవన్నీ మనకి తెలియాల్సింది ఉంది. ఒకటి ఏంటంటే నిజంగా ఒకవేళ ఇవి బినామీ ల్యాండ్స్, ఇవి ఇల్లీగల్ గా ట్రాన్సాక్షన్స్ అయినాయి అండ్ ఆమె పేరు మీద ఇవి రిజిస్ట్రేషన్ అయినాయో లేకపోతే జీపీఏ ఇవ్వడం జరిగిందో, అందులో వాటి మీద ఈమె సంతకం పెట్టిందంటే మాత్రం తప్పకుండా ఈమె కన్విట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈమెకు అది మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఈమె సంతకాలు ఉంటే మాత్రం. సంతకాలు ఉన్నంత మాత్రం కూడా నిజం కాదు. నేను చెప్పినట్టు ఇందాక ఒకళ్ళు నిజమైన సంతకాల, ఫోర్జర్డ్ సంతకాలు అవి కూడా చూసుకోవాలి, అవన్నీ కోర్టులో తేలుతాయి. ఒకవేళ నిజంగా నిందాపరణాలని నిజంగా నిజమని తేలిన తర్వాత అప్పుడు మాత్రం డెఫినెట్ గా షీ కెన్ ఫేస్ ద కన్విక్షన్, అప్పుడు పనిష్మెంట్ పడుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇందులో అప్పుడు ఆమెని ఇందులో A1, A2, A3 కింద పెట్టరు. ఎట్లా ఆ మెయిన్ ప్రైమ్ అక్యూజ్డ్ వేరే ఉన్నారు, ధరమ్ సింగ్ నుంచి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్ నుంచి అందరూ ఉన్నారు. సో వాళ్ళందరినీ అక్యూజ్డ్ మెయిన్ A1, A2, A3 కింద పెట్టి ఈవెన్ ఎక్కడో లాస్ట్ లో ఈవెన్ కూడా ఒక A4 గానీ A5 గానీ పరిగణిస్తారు. సో అలాంటప్పుడు సివియారిటీ కొద్దిగా తగ్గుతుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆమె ఇష్టంతోనే ఆమె సంతకాలు పెట్టి ఆమెకు కూడా ఈ స్కామ్ లో బాగుంది, ఆమె తెలిసే చేసింది అని వస్తే మాత్రం షీల్ బి డెఫినెట్లీ షీ కెన్ బి ప్రాసిక్యూటెడ్. ఆమె మీద కూడా ఈ శిక్షలు పడతాయి ఖచ్చితంగా. కాకపోతే వీళ్ళకి పడేంత సివియారిటీ పడకపోవచ్చు, కానీ దాని తగ్గట్టుగా ఆ సెక్షన్స్ అందరికీ వర్తిస్తాయి కాబట్టి దాని మీద జడ్జి గారు డిసైడ్ చేస్తారు ఈమె ఏ స్థానంలో ఉంది అక్యూజ్ లో, ఈమె ఎంతవరకు ఈమె పాత్ర ఉంది ఈ స్కామ్ లో. సో దాన్ని బట్టి ఆమె శిక్ష డిసైడ్ అవుతుంది. కానీ కన్విక్ట్ ఆమె సంతకాలు నిజం ఆమె పెట్టింది తెలిసే పెట్టిందంటే మాత్రం ఈ ఛాన్సెస్ అయితే ఉంటాయి డెఫినెట్ గా. సో ఆమె కెరీర్ కూడా అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది డెఫినెట్లీ. సో అందుకే నేను కూడా ఏం చెప్తానంటే ఒక కెరీర్ లో ఉన్నప్పుడు మంచిగా మరియు పేరు తెచ్చుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉంటున్నప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. చిన్న బ్యాడ్ నేమ్ కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది, మొత్తం కెరీర్ నాశనం అయిపోతుంది. సో ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక సొసైటీలో ఉన్నప్పుడు వాళ్ళ సోషల్ స్టేటస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త మెయింటైన్ చేసుకోవాలి, రెస్పాన్సిబుల్ గా. ఇంక వాళ్ళకి మామూలు జనాల కంటే మీకంటే నాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రైమ్ ఎగ్జాంపుల్స్ అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొత్తానికి మీరు అన్నట్టుగా అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇట్లాంటి స్కామ్లు
బయటపడుతూనే ఉన్నాయి. ఆ స్కాములలో పెద్దవారంతా కూడా తప్పించుకుంటున్నారు. కింది స్థాయి వారు మాత్రం అక్కడ కేసులలో ఇరుక్కుంటున్న సందర్భం. మొత్తానికైతే ఈ ప్రభుత్వమైనా పూర్తిగా పారదర్శకంగా విచారణ కొనసాగించి ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్దవారని చెప్పుకున్న వారందరినీ కూడా ఖచ్చితంగా పారదర్శక విచారణ జరిపి దోషులను మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఏదైతే ఆ భూములకు సంబంధించిన ఆ స్కామ్ను పూర్తిగా బయటపెట్టి ఆ సొమ్ముకు సంబంధించి అంటే ఆ భూములను పూర్తిగా ప్రజలకు సంబంధించిన అవసరాలుగా రికవర్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్.